ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కి గల కారణాలు ఏంటంటే ఇంట్లో ఉత్పత్తి అయ్యే పొగ. దేనివల్ల అంటే అగరబత్తులు కానీ ధూప్ స్టిక్స్ కానీ ఈ వింటర్ లో మస్కిటో కాయిల్స్ వెలిగించడం వల్ల వచ్చే పొగ, మరియు ఇంట్లో ఉండే దుమ్ము, ఈ గోడల మీద కానీ సీలింగ్ మీద కానీ వచ్చే ఫంగస్ జనరేట్ అవ్వటం. ఈ వింటర్ లో ఏంటంటే ఈ గాలిలో ఎక్కువగా మాయిశ్చర్ ఉండటం వల్ల, గోడల్లో కూడా ఎక్కువ తేమ ఉండడం వల్ల ఫంగస్ అనేది జనరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో వాడే కెమికల్ క్లీనర్స్ మరియు ఇంట్లో వాడే ఎయిర్ ఫ్రెషనర్స్, ఇవి కూడా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కి గల కారణాలు. ఈ ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్ వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే మెయిన్ గా ఊపిరితిత్తుల సమస్యలు, ఎలర్జీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఎలర్జీస్ ఎక్కువ అవ్వడము. ముందుగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కానీ, ఆస్తమా కానీ, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కానీ, ఇలాంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న పేషెంట్స్ కి చాలా ఇబ్బంది అవుతుంటుంది. అదే విధంగా నార్మల్ పీపుల్ కి కూడా ఈ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ పెరుగుతూ ఉంటుంది. వీటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే వీలైనంత తక్కువగా ఇంట్లో ఇలాంటి పదార్థాలను వాడటం, ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడానికి వీలైనంత ఎక్కువగా వెంటిలేషన్, చలి తక్కువగా ఉన్న టైంలో ఈ డోర్స్ అవన్నీ ఓపెన్ చేసుకోవడం, సో దట్ వెంటిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవడము. అదే విధంగా ఇంట్లో మౌల్డ్ కానీ ఫంగస్ కానీ గ్రో అవ్వకుండా ఆ తేమ శాతాన్ని తగ్గించుకోవడానికి హీటర్స్ లాంటివి వాడటం కూడా చేస్తూ ఉండాలి.